పెద్దికి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ నిన్న జరగడం మనం చూసాం శిల్పకళా వేదికలో. అక్కడ చిరంజీవి గారు ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అంటే ముఖ్యంగా ఆయన రామ్ చరణ్ గారికి సంబంధించి ఈ 'పెద్ది' సినిమాకి నేషనల్ అవార్డ్ పైన ఆయన కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అది విపరీతంగా వైరల్ అవ్వడం, దాని మీద నెటిజన్స్ దగ్గర నుంచి భిన్నమైన అభిప్రాయాలు రావడం అయితే జరిగింది. సో, అంటే నేషనల్ అవార్డ్ గురించి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? మరి 'పెద్ది' సినిమాతో మన రామ్ చరణ్ గారికి ఏమన్నా నేషనల్ అవార్డ్ వస్తుందా? రావట్లేదా? గతంలో మిస్ అయిన నేషనల్ అవార్డ్ ఈ సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలా మంది అభిమానులు, ముఖ్యంగా చిరంజీవి గారు కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఆయన కామెంట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారి ఒపీనియన్‌ని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అప్పుడే రంగస్థలం అప్పుడు మిస్ అయిన అవార్డు 'పెద్ది' సినిమాతో రావాలి. అందరూ అంటున్నారు 'పెద్ది' సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కూడా కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో, వచ్చినా రాకపోయినా అందరి ఇంతమంది అంటున్నారు అది చాలు, ఇంతటి మెప్పు పొందింది అది చాలు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో, చిరంజీవి గారి నేషనల్ అవార్డ్ కామెంట్స్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? మళ్ళీ ఇది రావడానికి ఇంకా 100 దారులు కూడా ఉన్నాయన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం చెప్తారు సార్ ఆయన స్పీచ్‌కి సంబంధించి మీరు? యాక్చువల్‌గా మీరన్నట్టుగా 'రంగస్థలం' సినిమా విషయంలో ఒక అవార్డ్ వస్తుంది. అది నేషనల్ అవార్డు అనేది ఒక చర్చ జరిగింది. నిజానికి 'రామ్ చరణ్' ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో అయినప్పటికీ కూడా తన ఇమేజ్‌ని పక్కకు పెట్టేసి ఒక గ్లామర్ క్యారెక్టర్, ఒక చెవులు సరిగ్గా వినిపించని ఒక పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. ఆ సినిమాకు బ్యాక్ డ్రాప్ కూడా చాలా బావుంటుంది. అందుకే ఆ సినిమాకి అంత సక్సెస్ కూడా వచ్చింది. అయితే ఆ సినిమాకు అవార్డు వస్తుందని ఎవరు భావించారు అంటే, ఆయన సన్నిహితులు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, మరికొందరు కావచ్చు. హ్మ్. ఏ సినిమాకైనా ఒక ఆర్టిస్ట్ కష్టపడ్డప్పుడు, అద్భుతంగా స్క్రీన్ మీద చేశాడు క్యారెక్టర్ అన్నప్పుడు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలా రంగస్థలం కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండవచ్చు. కానీ హ్మ్. రాకపోవడానికి అనేక కారణాలుంటాయి. కాంపిటీషన్ ఫీల్డ్ ఇది. సౌత్ ఇండియాలో అనేక లాంగ్వేజ్‌లో సినిమాలు పోటీ పడుతుంటాయి. నార్త్ ఇండియాలో మనం హిందీ సినిమాతో పోటీ పడాలి. అప్పుడు పోటీకొచ్చే సినిమాలు అప్పుడున్న జ్యూరీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. హ్మ్. యాక్చువల్‌గా 'అల్లు అర్జున్‌కు' మనకు 'పుష్ప' సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చాక ఈ చర్చ మరింత ఎక్కువైంది. 'అల్లు అర్జున్‌కు' 'పుష్పతో' వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే గదా! దానికి ముందు దాదాపుగా 70 ఏళ్లుగా ఈ నేషనల్ అవార్డులు పెట్టినప్పటికీ కూడా తెలుగు ఆర్టిస్ట్‌కు అక్కడి వరకు వెళ్తున్నారు కాబట్టి అవార్డు మాత్రం అందట్లేదు. హ్మ్. అద్భుతంగా మనకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి ఇలాంటి అనేక మంది హీరోలు అనేక అద్భుతమైన తెలుగు సినిమాలు చేశారు. అవన్నీ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళాయి. ముఖ్యంగా 'కె. విశ్వనాథ్' గారి సినిమాలు, 'బాపు' గారి సినిమాలు కూడా నేషనల్ అవార్డు పోటీకి వెళ్ళినప్పటికీ మిగతా విభాగాల్లో అవి అవార్డులు తెచ్చుకున్నాయి. హ్మ్. బెస్ట్ ఆర్టిస్ట్ అనేది అది అందని ద్రాక్షలా అయింది. 'అన్నమయ్య' సినిమాకు నాగార్జునకు ఉత్తమ సహాయ నటుడు లాంటి అవార్డు ఏదో నేషనల్ అవార్డు వచ్చింది. అంతే తప్ప బెస్ట్ ఆర్టిస్ట్ మాత్రం వచ్చింది అల్లు అర్జున్‌కు. హ్మ్. అల్లు అర్జున్ మన తెలుగు వాడు కావడంతో సహజంగానే ఆ అవార్డు పట్ల తెలుగు వాళ్ళందరూ కూడా కొంత ఆసక్తి కనబడుతుంది. మిగతా హీరోల ఫ్యాన్స్ మా హీరోకి కూడా అలాంటి అవార్డు రావాలని వాళ్ళు భావించడం సబబు. అలా 'ప్రభాస్' ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 'జూనియర్ ఎన్టీఆర్', 'మహేష్ బాబు' అండ్ 'రామ్ చరణ్' ఫ్యాన్స్ కూడా అలాంటి అవార్డు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన 'పెద్ది' సినిమా దాన్ని మరి డిఫరెంట్ టాక్‌తో మరి ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ చేశారు. మరి నిజానికి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎక్కువ రోజులు కానప్పటికీ అప్పటికే చిరంజీవిలా నీవు అతిథిగా పిలిచి మరి అంత ఈవెంట్ ఎందుకు చేశారో తెలియదు. హ్మ్. కానీ చిరంజీవి అంతకుముందే ఆ సినిమా ట్రైలర్ నుంచి సినిమా బావుంది. ట్వీట్ చేశాడు. ట్రైలర్ బావుందని ట్వీట్ చేశాడు. రిలీజ్ అయినాక ప్రశంసించాడు. అలా. నిజానికి మీరు గమనించే ఉంటే 'పెద్ది' సినిమాకు ఇండస్ట్రీ నుంచి అభినందనలు ఎక్కువ రాలేదు. అవును. ఆయన కుటుంబ సభ్యులు అభినందించడం అనేది సహజం. హ్మ్. ఇండస్ట్రీ నుంచే 'రామ్ చరణ్' అద్భుతంగా చేశాడు అనే అభిప్రాయం ఎక్కడా లేదు. హ్మ్. ఈ సబ్జెక్ట్ మనం గతంలో మాట్లాడాం కూడా. అవును. రాజమౌళి రాజమౌళి లాంటి వాళ్ళ సినిమా చూసినా కూడా 'రామ్ చరణ్' అద్భుతంగా చేశాడన్న కామెంట్లు కూడా చేయలేదు. హ్మ్. కానీ ఫ్యాన్స్ మాత్రం 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంది. కాన్సెప్ట్ కూడా బావుంది అని అవార్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా సక్సెస్‌ని బట్టి అవార్డులు రావనే విషయం అందరికీ తెలిసిందే. అప్పటికి మళ్ళీ చెప్తున్నా జ్యూరీ ఉంటుంది. జ్యూరీ చూడాలి. ఆ కాంపిటీషన్స్ ఇది జస్ట్ 2026 జూనే. అంటే కేవలం 6 నెలలే అయినాయి. హ్మ్. మిగతా 6 నెలల్లో ఎలాంటి సినిమాలు వస్తాయి తెలుగులో. అలాగే మిగతా లాంగ్వేజ్‌లో గూడా అనేక సినిమాలు ఈసారి 'కమల్ హాసన్' గూడా కాంపిటీషన్‌లో ఉంటాడు. 'విజయ్ సేతుపతి' ఉంటాడు.
మలయాళం నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి ఇలా అనేక మంది ఆర్టిస్టుల సినిమాలు కూడా వస్తాయి. మరి ఈ కాంపిటీషన్‌లో పెద్ది ఏ మేరకు తట్టుకొని నిలబడి అవార్డు తెచ్చుకుంటాడు అనేది వెయిట్ చేయాలి. హ్మ్. దీనికంటే ముందు 2026 జనవరిలోనే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ 'మనశంకర వరప్రసాద్' సినిమా కూడా వచ్చింది. అది కూడా అవును. అవార్డులకు ఖచ్చితంగా అప్లై చేస్తారు. ఆయన ఉత్తమ నటుడు విభాగంలో వస్తుందో లేదో అనేది నేను కామెంట్ చేయను గానీ, హ్మ్. ఆయన కూడా పోటీలో ఉంటాడు. అంటే హ్మ్. తండ్రితో పాటు కొడుకు, కొడుకుతో పాటు తండ్రి ఈ నేషనల్ అవార్డులకు వెళ్ళే కాంపిటీషన్‌లో మాత్రం ఉంటారు. హ్మ్. ఇది ప్రస్తుతానికి. అయితే ఆ ఓకే. నేషనల్ అవార్డు పెర్ఫార్మన్సు ఛాలెంజ్ చేశాడు అని చిరంజీవి కూడా ఒప్పుకున్నాడు. సహజంగా తండ్రి గాబట్టి ఆయనకు 'రామ్ చరణ్' ఎలా చేసినా ఆయనకు నచ్చుద్ది. హ్మ్. దానికి తప్పేం పట్టలేము. అయితే అవార్డు రావాలని మీలాగే నేను కోరుకుంటున్నా. మీలాగే అంటే అభిమానులలాగే నేను కోరుకుంటున్నాను. వచ్చినా రాకున్నా ఆ అభినందనలైతే ఖచ్చితంగా ఉంటాయి. ఆ హ్మ్. నేషనల్ అవార్డు రావడానికి అనేక మార్గాలు ఉంటాయనే అభిప్రాయం గూడా వ్యక్తం చేశాడు. హ్మ్. అనేక మార్గాలు అంటే అది ఒక క్వెషన్ మార్క్‌లా అయింది. అవును. ఆయన ఏ ఉద్దేశంతోనన్నాడు? నువ్వు ఇందాక మనం చెప్పినట్టు ఆ రోజు ఉండే కాంపిటీషన్ బట్టి అని అన్నాడా? లేకపోతే మరో ఉద్దేశ్యం ఉందా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. హ్మ్. కొంత వెయిట్ చేయాల్సుంటది. ఓకే. అది. అలా. సార్ దీన్ని ఇప్పుడు 'అల్లు అర్జున్' గారికి కూడా లింక్ చేసి ఒకరిని అనేక దారులున్నాయి అనే దాన్ని 'అల్లు అర్జున్' గారికి కూడా లింక్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక కామెంట్ సెక్షన్‌లలో అవన్నీ ఉన్నాయి. అంటే 'అల్లు అర్జున్' ఏమన్నా కొనుక్కున్నారా? ఇటువంటి కామెంట్స్ ఎక్కువగా నెటిజన్స్ దగ్గర నుంచి ఇట్లా పెట్టడం జరిగింది. సో, అలా విమర్శిస్తూ ఉన్నారు. దాన్నెలా చూడొచ్చంటారు సార్? ఇప్పుడు అవార్డుల మీద విమర్శలు అంటే స్టేట్ అవార్డులు గావచ్చు, నేషనల్ అవార్డులు గావచ్చు, విమర్శలు చాలా సహజం. హ్మ్. గతంలో స్టేట్ అవార్డులు అంటే అప్పట్లో నంది అవార్డులు ప్రకటించినప్పుడు ఇక్కడ నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను. అపోజిషనోళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ జ్యూరీని, అవార్డు విన్నర్స్‌ను విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక హ్మ్. అవార్డు వచ్చినప్పుడు దాని మీద అభినందనలు ఉంటాయి. అంటే పూలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. హ్మ్. అవార్డులను కొనుక్కుంటారా అంటే అదే కొనుక్కునే తీరుంటే మన లెజెండరీ ఇందాకనే మనం చెప్పుకున్నాం. హ్మ్. చిరంజీవి సహా అనేక మంది హీరోలు నటించిన సినిమాలు నేషనల్ కాంపిటీషన్‌కెళ్ళినాయి. వాళ్ళెవరికీ పురస్కారాలు రాలేదు గదా! ఈ అవును. కొనుక్కునే ఫెసిలిటీ ఉంటే ఆ రోజునే కొనుక్కునేవాళ్ళుగా. కాబట్టి అది విమర్శ. ఏదో కావాలని కామెంట్ చేయడం తప్ప హ్మ్. మరో ఉద్దేశ్యం కాదు. అట్లా హ్మ్. అవేమి నేషనల్ అవార్డులు అనేది ఫర్ సేల్ గాదు. మీరు గమనిస్తే పద్మశ్రీ పురస్కారాల విషయంలో గూడా సౌత్‌కు ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది. ఈ రోజున మురళీమోహన్‌కు, రాజేంద్ర ప్రసాద్‌కి ఇచ్చారు కానీ వీళ్ళు లెజెండరీ ఆర్టిస్టులు. కామెడీకి హీరోయిజం తెచ్చిపెట్టిన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఒక ట్రెండ్ సెట్టర్. అలాంటి పాత్రలు చేసిన గోవిందాకేమో ఎప్పుడో ఇచ్చేశారు. హ్మ్. ఈయనకేమో ఇవ్వలేదు. ఇక మురళీమోహన్ సుమారు 500 సినిమాలు యాక్ట్ చేశాడు. ఆర్టిస్టు, ప్రొడ్యూసరు, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇన్ని విభాగాల్లో ఉన్నప్పటికీ పైగా ఎక్స్ పార్లమెంటేరియన్ ఉన్నప్పటికీ ఆయనకు ఇంత కాలానికి గాని రాలేదు. ఇంకా అనేక మంది ఉన్నారు. 600 సినిమాలు మనకు కంట్రిబ్యూట్ చేసిన పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. జయసుధ ఉంది, జయప్రద ఉంది, వాణిశ్రీ ఉంది. ఇలా అనేక మందికి పురస్కారాలే దక్కలేదు. అంటే వాళ్ళు ప్రతిభావంతులు కాదని కాదు. హ్మ్. ఆ రోజు ఉండే పరిస్థితులు అలా ఉంటాయి. హ్మ్. మీరన్నట్టు లేదా వినిపిస్తున్నట్టుగా కొనుక్కునేదుంటే వీళ్ళందరూ కొనుక్కోలేరా? అవును. కానీ అది సమంజసం కాదది. ఓకే. అనేక 'అల్లు అర్జున్‌కు' వచ్చిన పెర్ఫార్మన్సు జాతి మొత్తం మెచ్చుకుంది. హ్మ్. 'పుష్ప' సినిమా లేదా 'పుష్ప 2' సినిమా ఈ రెండిటికి నేషనల్ వైస్ కాకుండా ఇంటర్నేషనల్ వైస్ కూడా మంచి సక్సెస్ వచ్చింది. అందరూ 'అల్లు అర్జున్' పెర్ఫార్మన్స్‌ను మెచ్చుకున్నారు. ఒక హ్మ్. రెగ్యులర్ కమర్షియల్ హీరో ఇలాంటి పెర్ఫార్మన్స్ చేయడం చాలా గొప్పగా ఉంది అన్నారు కాబట్టి దాన్నే జ్యూరీ పరిశీలనలోకి తీసుకొని ఆయనకు ఆ నేషనల్ అవార్డ్‌గా ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. అంతే తప్ప ఓకే. దాని మీద విమర్శలు సమంజసం కాదు. సార్ ఇక్కడ 'రంగస్థలంతో' 'పెద్దిని' కంపేర్ చేస్తున్నారు. 'పెద్దితో' కంపేర్ చేస్తే 'రంగస్థలం' చాలా గొప్ప సినిమా. 'పెద్ది' కాస్త అంత దరిదాపుల్లో కూడా లేదని నెటిజన్స్ దగ్గర నుంచి అభిప్రాయం. సో, 'రంగస్థలంలో' చిట్టిబాబు పాత్ర ఎంతుందో అంతలో 10% కూడా లేని 'పెద్ది' పాత్రకు అసలు దానికే నేషనల్ అవార్డ్ రాలేదు. దీనికెలా వస్తుంది అనేది నెటిజన్స్ దగ్గర నుంచి. దానికి రావాల్సుండగా అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. 'పెద్ది'కొచ్చినా కూడా అందులో అసలేం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సార్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సినిమా సక్సెస్‌కు సినిమా అవార్డు రావడానికి సంబంధమే లేదు. హ్మ్. ఒక ఫ్లాప్ సినిమా అంటే జనం రిజెక్ట్ చేసిన సినిమాకి గూడా అందులో ఆర్టిస్టులు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసినా లేదా దర్శకత్వం ప్రతిభ అద్భుతంగా ఉన్నా కూడా జ్యూరీ పరిశీలించి అవార్డు ఇస్తది. అంతేగాని ఈ సినిమా సక్సెస్ కాలేదు కాబట్టి దీనికి అవార్డు ఇవ్వకూడదు అని ఉండదు.
అలాగే ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి దీనికి అవార్డు ఇవ్వాలన్న క్రైటీరియా కూడా ఉండదు. ఓకే. మనం ఇందాక చెప్పినట్టు రంగస్థలం వచ్చిన టైంలో దానికి ఉన్న కాంపిటీషన్ ఎలా ఉందనేది మనం నిశ్చితంగా పరిశీలించాలి. అవార్డు వచ్చినా రాకున్నా ఇప్పటికీ జనం లేదా ఫ్యాన్స్ రంగస్థలంలో మన చిట్టు చిట్టిబాబు. చిట్టిబాబు క్యారెక్టర్‌ను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు గదా! అంతకంటే అది అవార్డు కంటే ఎక్కువ. అవును. ఇదే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేవాళ్ళు. ఆయన కెరీర్‌లో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు హీరో అతనే. ఓకే. తెలుగు సినిమాకు టెక్నాలజీ పరిచయం చేసిన హీరో గూడా అతనే. ఎంతో కంట్రిబ్యూట్ చేసిన ఆయనకే అవార్డు రాలేదు. ఆయన ఏమన్నాడంటే, "ప్రతి అభిమాని నాకు అవార్డుతో సమానం" అన్నాడు. అంటే అభిమానుల అభినందనలే అవార్డుల కంటే గొప్పవి. హ్మ్. నేషనల్ అవార్డు ఒక గీటురాయి లాంటిది లేదా ఒక గౌరవంగా చెప్పుకునేదే తప్ప దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోకూడదు. హ్మ్. అవార్డు రాకుంటే నిరుత్సాహం పడకూడదు. ఒక సినిమాలో కమల్ హాసన్‌కు అవార్డు వస్తది. ఆ మరో సినిమాలో రాదు. అంటే అందులో అద్భుతంగా చేయలేదని కాదు గదా! హ్మ్. ఆ రోజునున్న కాంపిటీషన్‌లో ఆయనకు రాకపోవచ్చు. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏం లేదు. పెద్ది రంగస్థలం పోలిక అనవసరం. రంగస్థలంకున్న స్క్రీన్ ప్లే పట్టు ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ చూస్తే బుచ్చిబాబు అనే డైరెక్టర్ పెద్ది విషయంలో కొంత విఫలమయ్యాడని చెప్పవచ్చు. హ్మ్. ఆయనకు ఒక స్టార్ హీరోను డీల్ చేయడంలో అనుభవం లేకపోయి ఉండొచ్చు. లేదా స్క్రిప్ట్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే గందరగోళం పడి ఉండొచ్చు. ఏదో ఒక కారణం గాని నిజానికి ఒక లైన్‌గా తీసుకుంటే అదే లైన్ మన స్క్రీన్ మీద అద్భుతంగా చూపించి ఉంటే ఇంకా పెద్ద హిట్ కావాలి. నార్త్ ఆడియన్స్ లేదా ఓవర్‌సీస్‌లో ఆ సినిమాను ఆదరించకపోవడానికి కారణం దీనికి బాధ్యత తీసుకోవాల్సింది కూడా బుచ్చిబాబే. ఓకే. హీరో కాదు. అది. సరే ఈవెన్ చిరంజీవి గారికి కూడా ఎప్పుడో నేషనల్ అవార్డ్ రావాల్సింది 'ఆపద్బాంధవుడు' టైంలో అది మిస్ అయింది అని కూడా విన్నాం సార్. అది నిజమేనా? అప్పుడు ఎందుకు మిస్ అయినట్టు సార్? చిరంజీవి ఇప్పుడు చిరంజీవిని మొదటి నుంచి స్టార్‌గానే చూస్తారు. హ్మ్. పెర్ఫార్మెన్స్‌కొచ్చేవరకల్లా 'స్వయం కృషి' సినిమాలో లోకల్‌గా అంటే హ్మ్. నంది అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. 'ఆపద్బాంధవుడులో' అద్భుతమైన పెర్ఫార్మెన్సే కానీ, మరీ దానికి ఒక నేషనల్ అవార్డ్ వచ్చేంత స్థాయి ఉందని అయితే నేను అనుకోను. ఓకే. బ్యాడ్ లక్ ఏందంటే ఆ సినిమా కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. దానికి హ్మ్. 'కె. విశ్వనాథ్' లాంటి ఒక లెజెండరీ డైరెక్షన్ చేశాడు కాబట్టి చిరంజీవికి ఖచ్చితంగా ఒక అవార్డ్ వస్తదని భావించారు గానీ, నేషనల్ అవార్డ్ స్థాయి పెర్ఫార్మెన్స్ అని మాత్రం నేను అనుకోను. హ్మ్. చిరంజీవికి అసలు ఈ అవార్డులనేది పక్కన పెడితే, హ్మ్. ఆయనకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, అభినందనలే చాలా ఎక్కువ. హ్మ్. ఈ రోజున కూడా 2026 జనవరిలో ఒక 50 ఏళ్ల తర్వాత కూడా చిరంజీవి సినిమా 'మనశంకర వరప్రసాద్‌ను' ఎంత నెత్తిన పెట్టుకొని ఆదరించారు. అవును. ఒక కమర్షియల్ హీరో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ క్యారెక్టర్ చేస్తే ఆదరించారు కదా! హ్మ్. అది ఆయన బలం. ఈ అవార్డులు గాదు. చిరంజీవి విషయంలో అవార్డులనేది చాలా ముఖ్యమని గాదు. నేను ఇంతకుముందే చెప్పాను. అవార్డుల విషయంలో కొంత మేరకు తెలుగు ఇండస్ట్రీకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. ఓకే. సార్ 2025కే ఇంకా అవార్డయితే ప్రకటన అయితే జరగలేదు. సో, మరి అందులో మన తెలుగు వైపు నుంచి ఎవరు పోటీలో ఉండే అవకాశం ఉంది సార్? మన బాలయ్య గారి సినిమాలు 2 ఉన్నాయి. సంక్రాంతికోటుంది. డిసెంబర్‌లో హ్మ్. ఒకటుంది. 'అఖండ', 'డాకు మహారాజ్' ఉంది. ఆయన కూడా పోటీలో ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు యాక్చువల్‌గా లోకల్‌గా వచ్చేవరకల్లా ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డులు ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ ఇక్కడ పరిశీలనలోకి వచ్చినాయిగా. హ్మ్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎఫ్‌డీసీ పునరుద్ధరించింది కాబట్టి అక్కడ నంది పేరుతో అవార్డులు ఇస్తారని అంటారు. హ్మ్. అక్కడ ఎవరెవరికి ఇస్తారో తర్వాత చూద్దాం గానీ, మీరు చెప్పినట్టుగా 2025లో ఈ నేషనల్ అవార్డ్‌కెళ్ళే తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. హ్మ్. మంచి కాంపిటీషన్ గూడా ఉంటుంది. మిగతా లాంగ్వేజ్‌ల విషయం పక్కన పెడితే తెలుగు విషయంలో మనకు ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కేటగిరీలో వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఖచ్చితంగా ఉంటుంది. దీనికంటే ముందు అదే జనవరిలో వచ్చిన 'డాకు మహారాజు' ఒక హ్మ్. సోషల్ పర్పస్ ఉన్న సినిమా అది. దాన్ని ఖచ్చితంగా అది ఎంట్రీగా వెళ్తే జ్యూరీ పరిశీలిస్తది. అందులో బాలకృష్ణ పెర్ఫార్మన్స్‌కి గూడా ఓట్లు పడతాయి. అదే బాలకృష్ణ పెర్ఫార్మన్స్ మన డిసెంబర్‌కొచ్చేవరకల్లా 'అఖండ 2లో కూడా అద్భుతంగా చేశాడు. హ్మ్. ఈ 'అఖండ' లాంటి కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్‌కి బాగా పడతది. ఆ సినిమా ఆశించిన సక్సెస్ కానప్పటికీ దానికి అనేక కారణాలు ఉండొచ్చు గానీ, ఇది క 'అఖండ 2లో బాలకృష్ణ పెర్ఫార్మన్స్‌కు ఓటు పడే అవకాశం కూడా ఉంది. ఇదే కాదు మనకు 'తండేల్' సినిమా ఒకటుంది మధ్యలో. నాగ చైతన్య అద్భుతంగా చేశాడన్నారు. ఆ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో మొదటి 100 క్రోర్ సినిమా కూడా అది. అందులో అవును. నటించిన సాయి పల్లవి కూడా మార్కులు పడతాయి. 'అమరన్‌లో' సాయి పల్లవికి ఎలా మార్కులు పడ్డాయో, 'తండేల్' సినిమాలో కూడా సాయి పల్లవికి అవకాశాలున్నాయి. ఇక హ్మ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. 'హరిహర అవును. 'వీరమల్లు'. వీరమల్లు'
ఒక పేట్రియాటిజంతో చేసిన సినిమా కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. ఆ విధంగా కాంపిటీషన్ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ మరి పేరు వినిపించే అవకాశాలున్నాయి. ఆయన పోటీలో ఎంతవరకు ముందుకెళ్తారు అనేది చూడాలి. హ్మ్. పైగా ఈ ఎవరైనా ఒక రాజకీయాలు వల్ల వస్తాయి అవార్డులు అనుకున్నా ఆ అవకాశం కూడా ఇక్కడ ఉంది. హ్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఎన్‌డీఏ గవర్నమెంటు. హ్మ్. ఇంకో సినిమాలో యాక్ట్ చేసింది సాక్షాత్తు ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో డిప్యూటీ సీఎం. అవును. కాబట్టి ప్రధాని మోదీ గారితో కూడా ఈ మధ్య వాళ్ళకి మిలాఖతులు ఎక్కువవుతున్నాయి కాబట్టి ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. హ్మ్. మనం అంత ఈజీగా 2025 తీసేయలేము. ఇక్కడ మనం 'రామ్ చరణ్' గురించి ఎలా చెప్పుకుంటున్నామో, హ్మ్. కొద్దిగా వెనక్కెళ్తే అక్కడ బాలకృష్ణకు, నాగ చైతన్యకు, పవన్ కళ్యాణ్‌కు ఇలా కొన్ని పేర్లు అక్కడ పరిశీలించే అవకాశం కూడా ఉంది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.